ఇజ్రాయెల్ మొట్టమొదటి రాజు సౌలు. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు ఎవరు? దావీదు. ఓకే. అయితే మూడో రాజు ఎవరు? సొలొమోను. ఓకే. ఈ ముగ్గురు రాజుల కాలంలో యూదా ఇజ్రాయెల్ దేశం అనేది కలిసి ఉన్నవి. దాని తర్వాత ఏమైపోయినాయి? విడిపోయినాయి. సరే, ఇజ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. రెండవ రాజు ఎవరు? దావీదు. అట్లయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. మన వాక్యాన్ని పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు సౌలు ఎక్కువ పాపం చేసిండా, దావీదు ఎక్కువ పాపం చేసిండా? మీకు తెలిసి సౌలు ఎక్కువ అనేక సార్లు పడిపోయిందా, దావీదు ఎక్కువ సార్లు పడిపోయిందా? మీ ఆన్సర్ బట్టి అర్థమవుతుంది బైబిల్ చదవట్లేదని. హల్లెలూయా. సౌలు ఎక్కువ సార్లు పడిపోలే. దావీదు జీవితంలో అనేక సార్లు పడిపోయిండు. అనేక సార్లు పడిపోయిన వ్యక్తి దావీదు. అంటే ఆయన అన్నిట్లో పడిపోయాడు. అనేక పాపాలలో పడిపోయింది ఎవరు? దావీదు. ఈ పాపములో పడిపోలేదని మనం చెప్పలేము ఎవరిని? దావీదును. అనేక పాపాలలో పడిపోయాడు, కానీ సౌలు పడిపోలే. హల్లెలూయా. అయినప్పటికీ సౌలు కొట్టివేయబడ్డాడు, దావీదు నిలబెట్టబడ్డాడు. దావీదు యొక్క చిగురుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకంకి రావడము జరిగింది. గల కారణం ఏంటి? ఒకసారి రెండుసార్లు పడిపోయినటువంటి సౌలుకేమో దేవుడు కృపనివ్వలేదు. అనేక సార్లు పాపములో పడిపోతాడు, లేస్తాడు, పడిపోతాడు, లేస్తాడు. ఆయనకేం దొరికింది? కృప దొరికింది. బైబిల్ ఒక మాట ఉంది, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. ఏంటంట? దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అంటే యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు అంటే దావీదు. ఏంటి ఆశ్చర్యం అంటే, సౌలు ఒకసారి రెండుసార్లు పడిపోయినా, దావీదు అనేక సార్లు పడిపోయినా, ఇద్దరి మనస్తత్వాలకు, ఇద్దరి మనసులకు చాలా ఏముంది? వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. దావీదు పాపములో పడిపోతాడు. పడిపోగానే తప్పని తెలవగానే ఘోరాతి ఘోరంగా ఏం చేస్తాడు? ఏడుస్తాడు. హల్లెలూయా. ఘోరంగా ఏడుస్తాడు. అందుకే ఇక్కడ ఏముంది? దావీదుకున్నటువంటి మంచి మనస్సు, మంచి మనస్సాక్షి, లేకపోతే మంచి క్వాలిటీ ఏంటంటే తన పాపములను చెప్పాలి, తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టే మనస్సు. ఒప్పుకొని విడిచిపెట్టే మనస్సు. కానీ సౌలు అది లేదేం లేదు. ఒప్పుకునే మనసు లేదు, విడిచిపెట్టే మనసు లేదు. ప్రవక్తము చెప్పినా లేదు, నేను అలా చేయలేదు, ఆ పాపం నేను చేయలేదు, ఆ తిరుగుబాటు నేను చేయలేదు. అంటే సౌలేమో పాపము చేసి, తిరుగుబాటు చేసి, పాపమును కప్పుకునే మనసు ఎవరికున్నది? సౌలుకున్నది. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టే మనసు ఎవరికున్నది? దావీదుకున్నది. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనం మారుమనసు పొంది బాప్టిజం తీసుకొని సంఘములో చేర్చబడిన తర్వాత కూడా పాపములో పడిపోయే అవకాశం 100కు 100 ఉంది. 99 కాదు, 100కు 100% పడిపోయే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత కూడా పాపము చేసే అవకాశం, పాపములో పడిపోయే అవకాశం కూడా ఉన్నది. హల్లెలూయా. అయితే అవకాశం ఉన్నప్పుడు దేవుడు మనకిస్తున్న కృప ఏంటి అంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో ఏడ్చి తన పాపమును ఒప్పుకొని విడిచిపెడతారో, వాళ్ళు ఎంత ఘోర పాపం చేసినా, పడిపోయినా దేవుడు వారిని మరలా క్షమించుటకు, నిలబెట్టుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ హృదయమును కఠినపరుచుకొని, నా బతుకింతే, నా జీవితం ఇంతే, నన్ను ఎవడు బాగా చేయలేడు, లేకపోతే నేను చేసినవన్నీ సత్యమే అని హృదయం కఠినపరుచుకుంటే ఆ వ్యక్తి ఇంత తప్పు చేసినా ఎప్పుడు కూడా అతనికి ఏం దొరకదు? కృప దొరకదు. సౌలు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. సౌలు తన పాపమును కప్పుకొన్నాడు.
సౌలుకు ప్రవక్త హెచ్చరించిన కూడా ప్రవక్తకు ఏం చేయలేదు, ఆ ప్రవక్తకు ఆయన ఏం చేయలేదు, లోబడలేదు. హల్లెలూయా. కానీ దావీదు అలా కాదు, దావీదు అలాగా చేయలేదు. ఆయన ఏడిస్తే ఎలా ఏడుస్తుందంటే, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతున్నది. అంత ఏడుస్తాడు. ఎవరు? సామాన్యం కాదు కదా. పడక కొట్టుకొని పోవడం ఏందండి అంటే, ఆయన ఎంత ఏడ్చుంటే ఆ మాట వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఎలాంటి వారు చెప్పన్నా, నా ప్రసంగం వేరు, నా ప్రవర్తన వేరు అంటాడు. సౌలు ఏమంటాడు? నా ప్రసంగం వేరు, నా ప్రవర్తన. అంటే ఎదుటి వాళ్ళు చెప్పే ప్రసంగం ఎట్లుంటాయి? చాలా గొప్పగా ఉంటాయి, నీతిగా ఉంటాయి. కానీ బతుకులు మాత్రం ప్రవర్తనలు అవి ఉండవు. కానీ దావీదు కాస్ అంటాడు, నా నా ప్రసంగాలే నా ప్రవర్తన, నా పాటలే నా యొక్క ప్రవర్తన అంటాడు. హల్లెలూయా. అనగా ఆయన రాసిన కీర్తనలో కూడా ఏముంటాయి అంటే అతని ప్రవర్తననే ఉంటది. హల్లెలూయా. ఇంకేమంటాడు? ఒక పాట రాస్తాడు ఆయన, ఏంటంటే, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనను, నా పాప దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారం. ఇంకేం కావాలి? అంటే ఆయన పాటల్లో ఏముంది, ఆయన ప్రసంగంలో ఏముందంటే ఆయన బతికే ఉంది. అంటే ఆయన పాటలు, ఆయన ప్రసంగము, ఆయన ప్రవర్తన వేరుగా లేవు. ఆయన ఏం చేస్తున్నాడో అదే ఆయన పాటగా లేకపోతే సాక్ష్యముగా చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ విషయాల్లో నేను బలహీనమై ఇలా పడిపోయాను, సంగమా మీరు పడిపోకుండా ఇలా నిలబడండి అని హెచ్చరించి వాడు ఎవరంటే దావీదు. ఇద్దరు ఇంకో మాట తెలుసా? ఇద్దరు కాపర్లే. ఎవరు కాపర్లు? దావీదు కాపరి. ఎవరి కాపరి? దావీదు గొర్రెల కాపరి, సౌలు గాడిదల కాపరి. హల్లెలూయా. సౌలు ఏమో గాడిదల కాపరి, దావీదు ఏమో గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. అయితే ఒక్క విషయం ఏంటంటే, దావీదు నుంచి నేర్చుకోవాల్సిన మనసు ఏంటంటే, అనుదిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం చెడిపోయే అవకాశం ఉంది, పాడైపోయే అవకాశం ఉంది, పాపం చేసే అవకాశం ఉంది. అది వాక్యము ద్వారా కానీ, ఒక పాట రూపంలో కానీ, ఒక కళ ద్వారా కానీ, ఒక దర్శనం ద్వారా కానీ దేవుడు మనం హెచ్చరించినప్పుడు వెంటనే సవాలు లేకుండా ఆయన కాళ్ళ మీద సాష్టాంగ పడిపోవాలి, క్షమించమని ఏడవాలి. అది దావీదు చెప్తున్నటువంటి సాక్ష్యం. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే కృప అనేది విస్తరిస్తుంది, క్షేమాపణ అనేది దొరుకుతుంది. అందుకన్నాడు, తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. అయితే ప్రాయచిత్తం దొరకాలంటే ఏంటంటే పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, పాపము చేస్తే పాడైపోతే లేవడానికి మనము చెల్లించవలసినటువంటి క్రయధనం మీద ఉందంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం ఇంకొకటి లేదు. కానీ మనం పశ్చాత్తాపడకుండా మనం నీతిమంతులమని పరిశుద్ధులమని కప్పుకోవడానికి చూస్తే ఇంకా పాతాళం పోతున్న పైకైతే మనం రాలేం. హల్లెలూయా. ఇది కీర్తన చెప్తున్న మాట. దానికోసం నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండం 13:13. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను. చాలు. చాలు. ఇక్కడ మంచి వినండి. హల్లెలూయా. గాడిదకు ప్రతిగా ఏం చేయాలంట? గొర్రె పిల్లను ప్రతిష్ఠింపాలి. హల్లెలూయా. ఇప్పుడు గాడిద ఉంది, గొర్రెలు ఉన్నవి. ఇప్పుడు దేవునికి ఏం కావాలి అంటే ప్రథమ కుమారుడు కావాలి. దేవునికి ఏం కావాలి? ప్రథమ కుమారుడు కావాలి. దేవునికి ఏం కావాలంటే ప్రథమ ఫలము కావాలి. దేవునికి ఏం కావాలంటే ఏదైనా సరే ఇజ్రాయేల్ నుంచి దేవుడు కొడుతున్న ప్రథమ దాని దేవుడు
కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇప్పుడు గాడిదలు ఉన్నవి. ఈ గాడిదకి ఇంకో గాడిద పిల్ల పుట్టింది. అది ప్రథమది, అంటే మొట్టమొదటి గాడిద పిల్ల. ఇప్పుడు ఈ గాడిద అంటే ఆ గాడిద పిల్ల బ్రతకాలంటే ఏం చేయాలి? ఈ గాడిద పిల్లకు ప్రతిగా ఏం చేయాలి? గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. అంటే ఈ గాడిద పిల్ల స్థానంలో ఏం పెట్టాలి చెప్పండి? దేని స్థానంలో? ఒకవేళ గొర్రె పిల్లను ప్రతిష్ఠించకపోతే దేని స్థానంలో? ఈ గాడిద పిల్ల యొక్క స్థానములో ఈ గొర్రె పిల్లను ప్రతిష్ఠించకపోతే, గాడిదకి బదులుగా గొర్రెని ఇవ్వకపోతే ఏం చేయాలి తెలుసా? దీని మెడను విరిచేయాలి. రేటిను ఏం చేయాలి? ఇదేం మెడను? గొర్రె పిల్ల మెడనా? ఎవరి దగ్గర అయితే గొర్రె లేదో, ఎవరి దగ్గర గొర్రె పిల్ల లేదో, ఎవరైతే గొర్రె పిల్లను ప్రతిష్ఠింపలేకపోతున్నారో వారు ఏం చేయాలి? ఆ గాడిద మెడను ఏం చేయాలి? గిరగొట్టి చంపాలి. కోసి కాదు, దాన్ని మెడలో విరగతి చంపాలి. అంత ఘోరంగా చంపాలి. హల్లెలూయా. అదే ఈ గాడిద బతకాలంటే ఏం చేయాలి? గొర్రె పిల్లను ప్రతిష్ఠిస్తే దీనికి ఏం హాని చేయదు, ఇది బతకొచ్చు. ఇదేం చేయొచ్చు? బతకొచ్చు. ఇప్పుడు ఆ గాడిద అడగండి, గాడిదే నువ్వు సావాలి కదనే, ఎందుకు బతుకున్నావు అంటే అప్పుడు ఆ గాడిద అంటది, నిజమే, ఎప్పుడో నేను చావలసిందే, వారు నా మెడ విరిచి చంపవలసిందే, కానీ నాకు బదులుగా నా యజమానుడు గొర్రె పిల్లను ప్రతిష్ఠించి ఉన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ప్రతిష్ఠింపబడింది కనుక నేను బతికాను. ఇప్పుడు నేను బతకాలంటే నా గొప్పతనం కాదు, గొర్రె పిల్ల నన్ను బతికించింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఓకే. అట్లయితే పరిశుద్ధ గ్రంథములో చాలా గాడిదలు ఉన్నవి. కొన్ని గాడిదలు చెప్తా. నెంబర్ 1 ఏంటంటే మోషే భార్యను, మోషే పిల్లలను మోసిన గాడిద. చెప్పండి ఒకసారి. మోషే భార్యను, మోషే పిల్లలు మోసిన గాడిద. రెండవది బిలాము ప్రవక్తను మోసిన గాడిద. బిలాము ఎవరు? ప్రవక్త. ఇంకోటి ఏ గాడిదకు లేని ఒక ప్రత్యేకమైనటువంటి కృప దొరికింది ఎవరు తెలుసా? బిలామును మోసినటువంటి. ప్రపంచంలో ఎన్నో గాడిదలు ఉన్నవి, కానీ ఏ గాడిద కూడా మనిషితో మాట్లాడాల. మనిషితోటి ఒకవేళ మాట్లాడినా అట్లా మాట్లాడవచ్చు, కానీ మానవ స్వరంతో మాట్లాడరా గాడిదలు ఏం కూడా లేవు. కానీ బిలామును మోసిన గాడిద మనం ఎలా మాట్లాడుతున్నామో అలాగే చేసింది. గాడిద మానవ స్వరముతో ప్రభుతో మాట్లాడింది. ఆ ఘనత ఎవరు దొరికింది? ఆ గాడిదకే దొరికింది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా గాడిదలు ఎన్ని ఉన్నను యెహోవా దూతను చూసే ఆ భాగ్యం ఏ గాడిదకు దొరకల, కానీ ఆ గాడిదకు దొరికింది. హల్లెలూయా. అయితే దేవుని పక్షాన, సత్యం పక్షాన దెబ్బలు తినే ఆ భాగ్యము ఏ గాడిద దొరకల, కానీ బిలామును మోసిన గాడిదకు దొరికింది అని. అట్లా చాలా యుద్ధులు ఎదుర్కొన్నవి. బిలామును మోసిన గాడిదకు అన్ని కృపలున్నాయి. ఎవరికి? ఆ గాడిదకి. దేవునికి స్తోత్రం. అది పక్కన పెడితే ఇప్పుడు చదువుకున్నాం కీర్తనలో ఏ గాడిదలు అంటవి? కంచర గాడిదలు. లేదా కీర్తన గ్రంథం చదవండి అన్నమాట ఒకసారి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడదు. ఎట్లుండదంట మనము? చెప్పండి. ఇవే గాడిదలంట చెప్పండి. కంచర గాడిదలు. ఇప్పుడు కంచర గాడిదలు ఉండాలా మనము? ఎట్లున్నదంట? కంచర గాడిద వల్లే ఉండకూడి. ఒకవేళ అవి మీ యొక్కకు వస్తే ఏం చేయాలంట? వారు అంటే తాళ్ళతో ఏం చేయాలి? వాటి నోటు మీరు ఏం చేస్తారంట? అయ్యా ఏముండాలి మీ దగ్గర? ఇప్పుడు కంచర గాడిదలు వస్తాయి మీ దగ్గరికి. ఏం గాడిదలు వస్తాయంట? కంచర గాడిదలు వస్తాయని రావడం ఆయన. అవి మీ దగ్గరికి తీసుకురాబడి వచ్చినప్పుడు వారితో వాటి నోళ్లను బిగించాలి. అంటే మీ దగ్గర ఏముండాలి? తాళ్ళు ఉండాలి.
గొలుసులు ఉండాలి. దేనికి? కొన్ని కంచెర గాడిదలు వస్తాయి. ఏమొస్తాయి? గాడిదకు వాక్యం తెలుసా అంటే తెలియదు, సత్యం తెలుసా అంటే చదవదు, బైబిల్ చదువుతాయి అంటే చదవవు, కానీ నోటికి వచ్చిందల్లా వాగుతాయి. వీటి ఏం చేస్తాయి? గొర్రెలు పాడేసాయి కంచెర గాడిదలు. హల్లెలూయా. అందుకే ఎద్దును గాడిదను కలిపి ఏం చేద్దంట? వ్యవసాయం చేయవద్దు. కడితే 2 ఎద్దులు కట్టు, లేకపోతే 2 గాడిదలనే కట్టేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గాడిదలు వస్తాయి, లేనిపోని ఆలోచనలు, లేనిపోని తలంపులు అన్ని ఇస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలి? వాటి నోళ్ళు వారితో బిగించాలి. అంటే సత్య వాక్యము అనే, సత్య ఉపదేశం అనే, సత్య సువార్త అనే ఆ తాళతో ఏం చేయాలి? అనవసరంగా వాగుతున్న ఆ కంచెర గాడిద నోళ్ళు ఏం చేయాలి? నీ దగ్గర తాడు ఉంటే కదా ఊహించేది, తాడే లేదు. అవునా? అంతే అంటావా? అలాగేనా? అయితే ఓకే, అయిపోయి. అది గాడిద, ఇది గాడిద అయిపోయాయి. అది కంచెర గాడిద, ఆయన స్వరం వింటే ఇల్లు ఏమైపోయారు? కంచెర గాడిదలే. 2 చంగర దుగ్గబట్టే. ఏ గొర్రె ఎక్కడ? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కంచెర గాడిద వచ్చినప్పుడు, అది వాగుతున్నప్పుడు దాంతో కలిసి మనము వాగొద్దు. మరి ఏం చేయాలి? అది వాగితే వినొద్దు. మరి ఏం చేయాలి? వారితో దాని నోరు బిగించవలను. హల్లెలూయా. అది బిగించాలంటే దేవుని దగ్గర ఏమడగాలి? ప్రభువా, కంచెర గాడిదలన్నీ నాకు వస్తున్నవి, నా మైండ్ని పాడు చేస్తున్నవి, నా మనసుని పాడు చేస్తున్నవి, నా జీవితాన్ని పాడు చేస్తున్నవి, ఏవేవో స్వరాలు వినబడుతున్నవి. ఆ వినబడగా నా మైండ్ అంతా పాడైపోతుంది, నా మనసు అంతా పాడైపోతుంది. ఆ కంచెర గాడిద నోళ్ళను మూసే, బిగించే వారు, లేకపోతే తాడు, లేదా గొలుసు నాకు దయచేయమని ప్రభుడు వేడుకోవాలి. హల్లెలూయా. 3 గాడిదలు, కంచెర గాడిదలు. తర్వాత ఇప్పుడు ఇంకెన్నదని? నెంబర్ 1 ఏంటి? మోషేను మోసిన గాడిద. 2వది బిలాము ప్రవక్తను మోసిన గాడిద. 4వది కంచెర గాడిదనయ్యా. 3వది కంచెర గాడిద. ఇప్పుడు 4వది ఏంటంటే యేసయ్యను మోయబోతున్న గాడిద. హల్లెలూయా. ఇప్పుడు రండి లూకాసు వార్త 19వ అధ్యాయము 33. చాలు. మత్తయి సువార్త 21:5. మత్తయి సువార్త 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారునితో చెప్పుకుని అన్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. చాలు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 2 శిష్యుల్ని పిలిచి, మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళుడి, అక్కడ ఏం చేయండి? కట్టబడిన గాడిద, దాని పిల్ల మీకు కనబడుతుంది, దాని విప్పు తీసుకొని రండి అనగా ఆయన శిష్యుడు వెళ్ళి ఆ మాట ప్రకారం తీసుకొని వచ్చి యేసుక్రీస్తుకి అప్పగించగానే ఇప్పుడు చేశారంట, ఆ దారి పొడుగుని ఏం పరిచారంట? బట్టలు పరిచారు. మళ్ళా గాడిద మీద ఏం వేశారు? బట్టలు వేశారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ గాడిద పైన కూర్చోబెట్టారు. హల్లెలూయా. అర్థమైందా? దారి మొత్తం ఇప్పుడు ఏముంది? బట్టలు పరిచారు. దాని తర్వాత గాడి మీద ఏమేసిండ్రు? బట్టలు పరిచారు. హల్లెలూయా. ఇప్పుడు గాడి ఎక్కడ నడుస్తుంది చెప్పాలి? గాడి ఎక్కడ నడుస్తుంది? ప్రపంచంలో ఏ గాడికి బట్టలు ఒడియలే ఎవరు? ప్రపంచంలో బట్టలు మోసిన గాడిదలు ఉన్నవి, కుండలు మోసిన గాడిదలు ఉన్నవి, కానీ బట్టలు కప్పిన గాడిదే గాడిద లేదు. అట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం ఈ గాడిద ఏమైందంటే దాని కాళ్ళ కింద బట్టలు ఉన్నది, దాని మొత్తం మీద ఏమేశారు? బట్టలు వేసిన తర్వాత యేసుక్రీస్తు కూర్చోగానే ఇప్పుడు గాడిద మెల్లగా నడుస్తుంది. హల్లెలూయా. మెల్లగా ఎక్కడ నడుస్తుంది?
బట్టల మీద నడుస్తుంది. ఇప్పుడు నడుస్తా ఉన్నప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, ఆ యూదులందరూ కూడా చిన్న పిల్లలతో సహా, ముసలులతో సహా, శిశువులతో సహా ఒక మాట అంటున్నారు. మీకు అర్థం కావడానికి యోహాను సువార్త 12వ అధ్యాయము 13 నుంచి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొన పోయి జయము ప్రభువు పేరిట వచ్చువాడు హల్లెలూయా. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుకొని దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రకారంగా యేసుక్రీస్తు గాడిద మీద కూర్చున్నాడు, కింద బట్టలు వేశారు, గాడిద బట్టలు వేసి నడుస్తా ఉన్నప్పుడు ఏమంటారు ఇప్పుడంతా? ఓసన్నా జయం. చెప్పండి ఒకసారి, ఓసన్నా జయము. రాజు స్తుతింపబడును గాక, రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తుంటే కొంతమంది వచ్చారు. ఎవరంట? పరిసయ్యులు వచ్చి, యేసయ్యా యేసయ్యా. ఏంది మీ గొడవ ఏంటంటే, అందరూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, భయపడుతున్నారు. ఆ మధ్యలో వాళ్ళలోనే ఉన్నటువంటి పరిసయ్యులు వచ్చి, యేసయ్యా యేసయ్యా మీ గొడవ ఏందిరా అంటే, మీ శిష్యులకు ఆజ్ఞాపించు. మీ శిష్యులకు ఏమని? వారిని గద్దించు, వారు గట్టి కేకలేస్తున్నారు, ఆత్మని చెప్పు అని యేసయ్యకి అన్నారు. యేసయ్యమని తెలుసా? వీరు మౌనముగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా అనగా ఇప్పుడు ఇంకో మరి చెప్పండి, యేసు ప్రభుల వారికి 33 సంవత్సరాలు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? కానీ ఇక్కడ ఇంకోటి తెలుసా? ఈయన ఎవరంట? మళ్ళా రాజు. చెప్పండి, ఎవరు? రాజు. ఇప్పుడు యేసు క్రీస్తు రాజు అని కొత్త నిబంధన ఎక్కడ రాయబడింది? దేవుడా తండ్రి యేసు రక్తమే జయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2 చదవండి, అర్థమవుతుంది. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. అంటే ఆయన పుట్టినాక రాజుగాలే, పుట్టుకతోనే రాజు. దానికి స్తోత్రం. ఆయన పుట్టక ముందు కూడా ఎవరు? రాజే. పుట్టుకతో కూడా, పుట్టినాక కూడా రాజే. ఆయన గాడిద మీద ఉన్నా రాజే, గుర్రం మీద ఉన్నా రాజే, శిలువ మీద ఉన్నా కూడా రాజే. ఆడేం రాసిండు? శిలువ మీద ఏం రాసిండు? యూదులకు రాజైన నజరేతు వాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నా రాజే. ఎవరు? యేసుక్రీస్తు. అయితే ప్రపంచంలో చాలా మంది రాజులు ఉన్నారు. సొలొమోను ఎవరు? రాజు. దావీదు ఎవరు? రాజు. ఇట్లా ఎంతో మంది రాజులు ఉన్నారు. కానీ అందరూ రాజులు వేరు, ఈ రాజు వేరు. హల్లెలూయా. ఎవరు వేరు? అందరు రాజులు వేరు, ఈ రాజు వేరు. అందరు పుట్టి పెద్దగా యుద్ధాలు చేసి ఏమవుతారు? రాజు అవుతారు. అని అడిగింది, జ్ఞానం అడిగారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అదిగో అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పుట్టాడు, తర్వాత పెరిగాడు, దాని తర్వాత పరిచర్య చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. సరే మంచిది. ఈ రాజుని కూర్చుని కొన్ని నేర్చుకుందాం. ఈ రాజు ఎవరు అంటే నీతి గలవాడు. ఎవరంటే ఈయన? ఎవరైనా? సరే ఇంకొంచెం, ఈయన ఎవరు? రాజు. నెంబర్ 1 ఎవరు? రాజు. అయితే మరి రాజు అయితే ఎందుకు గాడిద పిల్ల మీద వస్తున్నాడు? ఎందుకు ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడు? ఒకటి. రెండవది, ఈయన రాజే, కానీ ఎవరు అంటే న్యాయాధిపతి అయినటువంటి రాజు. ఈయన ఎవరు? న్యాయాధిపతి అయినటువంటి రాజు. ఈయన రాజే, కానీ ఏమంటే ఈయనలో రక్షించే రాజు. ఈయన ఎవరు? రక్షించే రాజు. ఈయన రాజే గాని దయగల గుణం గల రాజు. మీకు అర్థం కావట్లేదా? చూడండి ఒకసారి. ఏది? 9 జకర్యా 9:9. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై. ఇప్పుడు ఈయనెవరంట? రాజు తర్వాత ఏముంది? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు.
హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు రాజయుండి ఎంతో గాడిద పిల్ల మీద వస్తున్నాడు. కొన్ని మాటలు వినండి. ఈయనకు ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి అంటే యోర్దాను నదిలో యోహాను గారు బాప్టిజం ఇస్తూ ఇలా పరిచయం చేశారు. ఇదిగో లోక పాప భారం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరంటే దేవుని గొర్రె పిల్ల. ఈ దేవుని గొర్రె పిల్ల అయినటువంటి రాజుల రాజు అయినటువంటి యేసు క్రీస్తు ఇక్కడ వస్తున్నాడు. ఇప్పుడు గాడిద పిల్ల మీద ఎక్కువస్తున్నాడు. హల్లెలూయా. సరే, ఈయన ఎవరు అంటే రాజు. ఈయన ఎవరు అంటే నీతిగల రాజు. ఈయన ఎవరు అంటే రక్షణతో నిండి ఉన్నటువంటి రాజు, దీన మనసు కలిగినటువంటి రాజు. హల్లెలూయా. ఇన్ని గుణములు, ఇన్ని స్వభావాలను బట్టి ఈ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఇంకో మాట, మత్తయి సువార్త 25:34. 25:34. అక్కడ ఏముందమ్మా? అప్పుడు ఎవరు మాట్లాడుతారు? అక్కడ ఏమో మాట్లాడుతున్నారు, చెప్పండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వాళ్ళని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళారా రండి. హల్లెలూయా. ఇప్పుడు రాజు పిలుస్తాడు. ఏమని పిలుస్తున్నాడు? రండి. పిలిచేది ఎవరు? రాజు పిలుస్తుండు. లోకం పుట్టింది మొదలుకొని చదవమ్మా. నా తండ్రి చేత ఆశించబడిన వారలారా రండి. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఎవరంట? రాజు. చెప్పండి, ఆయన ఎవరు? రాజు. ఇప్పుడు రాజు పిలుస్తున్నాడు ఎక్కడికి? రాజ్యములోనికి. హల్లెలూయా. ఇది ఏ రాజ్యం అంట? లోకం పుట్టినది మొదలుకొని అప్పటి వరకు ఏమైందంటే అది సిద్ధం చేసిన రాజ్యం. తండ్రి రాజ్యము కొరకు సిద్ధం చేసిన రాజ్యంలోనికి రాజు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు పిలుస్తున్నాడు, రండి. ఎవరు పిలుస్తున్నాడు? శపించబడిన వారిని కాదు. ఈ గాడిద ఏంటి? శపించబడింది. రాజు పిలుస్తున్నాడు ఎవరినంటే ఆశీర్వదించబడిన వారిని. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇంకా యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయన అడగగా, హల్లెలూయా. మంత్రులు లేరు, యేసుక్రీస్తు పక్షమును యుద్ధం చేయవారు లేరు. అప్పుడు పిలాతు రాజుకి ఏం వచ్చింది? డౌట్ వచ్చింది. అందరు యేసుక్రీస్తు రాజు రాజు అంటున్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు యేసు ప్రభుల వారు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్న అందరూ ఏమన్నాడు? రాజు రాజు అని స్తుతిస్తూ ఆరాధిస్తూ గాడిదించారు అతనిని. అప్పుడు డౌట్ వచ్చింది, నువ్వు రాజువా? నీవు రాజువా అని ఎవరు అడిగిండ్రు? రాజే అడిగిండు. హల్లెలూయా. పిలాతు రాజు ఎవరిని అడిగిండు? యేసు. నువ్వు రాజు అంటే అప్పుడు యేసు అన్నాడు, ఎస్, నేనెవరిని? నేను రాజునే. హల్లెలూయా. నీవెవరివి? నేను రాజునే అన్నాడు. ఇప్పుడు ఈ రాజు ఏ రాజు? నీతిగల రాజు. ఎవరు? రక్షించే రాజు. ఎవరు? దేవుడైనటువంటి రాజు. ఎవరు? గాడిద పిల్లకి వస్తున్న రాజు. హల్లెలూయా. ఈ రాజు ఎందుకు రాజయ్యుండి గాడిద పిల్ల మీద వచ్చాడు అంటే బలమైన కారణం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి మనం ఎవరేమి తెలుసా? పాపమునకు దాసులం, పాపానికి బానిసలం, దయ్యానికి దాసులం, బానిసలము, కులానికి మతానికి ఒక్కటి కాదు అనేకమైన వాటికి మనం ఎవరేమి దాసులము, బానిసలం. హల్లెలూయా. దాసపు సంఖ్యలను తెంచి ఆ దాసపు కాడిని ఇరగొట్టి మనలందరినీ రాజులైన యాజక సమూహముగా చేయుటకే యేసుక్రీస్తు అలా వచ్చారన్నమాట. హల్లెలూయా. అనగా ఆ రాజు కోరిక ఏంటి అంటే నిన్ను కూడా రాజుగా చేయటమే ఆయన కోరిక. హల్లెలూయా. ఏం అర్థం కావట్లేదా? ఏం చేయాలి? ఇప్పుడు మీరు పని మనిషిగా ఉంటారా, రాజుగా ఉంటారా?
చెప్పండి. నేను చెప్పినాను, సౌలుకి ఎందుకు కుప్ప దొరికింది తెలుసా? తండ్రికి ఒక 100 గాడిదలు ఉంది అనుకుందాం. ఎన్ని గాడిదలు? ఎవరికి? తండ్రికి 100 గాడిదలు ఉండే. కొన్ని ఏమైపోయినాయి? తప్పిపోయినాయి. ఆ తప్పిపోయిన గాడిదలు తీసుకురమ్మని ఎవరు పంపించిండు? తండ్రి పంపించిండు. ఒక 2 పెట్టుకొని కుండలు లోయలు తిరుగుతా ఉన్నాడు. ఎవరు? సౌలు తిరుగుతా ఉన్నాడు. అలా బయలుదేరి ఎందుకోసము? తప్పిపోయిన గాడిదలను వెతుకలికి వచ్చినటువంటి వాడు ఇంటికి ఎలా వెళ్ళదు తెలుసా? ఇంటికి ఎలా పోయిండు? రాజు అయిపోయిండు. ఏం కర్మ! హల్లెలూయా. వచ్చేటప్పుడేమో గాడిదల కాపరి, పోయేటప్పుడేమో ఇశ్రాయేలు పిల్లలకే రాజు. అందరికీ ఆశ్చర్యం. హల్లెలూయా. అనగా దేవుడు ఎప్పుడు ఎవరి ఎలా హెచ్చిస్తాడు ఎవరికి తెలియదు. కానీ ఆయన హెచ్చించేంత మట్టుకు ఆయన చేతుల కింద దీన మనసు కలిగి మనము ఉండవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు మనందరి ఎడల దేవుని చిత్తం ఏంటంటే దాసులమైన మనలను, బానిసలమైన మనలను రాజులుగా చేయుటకే ఆ రాజాది రాజు దీనుడుగా, దాసునిగా, రిక్తుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. రెండవది, ఆ రాజులో ఏముంది అంటే, ఆ గాడిద పిల్లలు ఎక్కి వస్తున్న ఆ రాజులో ఏముంది అంటే రక్షణ దాగి ఉంది. ఏం దాగుంది? రక్షణ దాగుంది. ఆ యొక్క రక్షణని కిచ్చుటకే ఆయన దీనుడై నీ యుద్ధకు వస్తున్నాడు. హల్లెలూయా. సరే, ఈలాగు యేసు ప్రభుల వారి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మందిరంలోకి వెళ్ళగానే అక్కడ ఏముంది తెలుసా? వ్యాపారం నడుస్తా ఉంది. దొంగల గుహ. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నా మందిరము మీరు దొంగల గుహగా చేసినారు, వ్యాపార కేంద్రముగా చేస్తున్నారని అన్ని కట్ల అన్నిటినీ వెలగొట్టేసిన తర్వాత అప్పుడు అంటే మందిరాన్ని చేసిన శుభ్రము చేయగానే కొంతమంది వచ్చారు. ఆ సంఘపు పెద్దలు వచ్చేమన్నది సార్, ఏమన్నారు? నీవు ఎవడివి? ఇది మా మందిరం, ఇది మాలయం, నేను దీనికి సెక్రటరీ, నేను దీనికి ట్రెజరర్, నేను దీని అది ఇది. నీవెవడివి? మా మందిరం మా ఇష్టం. మేము కోళ్ళు అమ్ముకుంటాం, మేకలు అమ్ముకుంటాం, జొన్నలు అమ్ముకుంటాం, పెసలు అమ్ముకుంటాం, ఏమైనా అమ్ముకుంటాం. నీవెవడు? ఈ మాట ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? ఆ మందిరం యొక్క అధికారం. హల్లెలూయా. బోడేముంది? ప్రార్థనా మందిరం, కానీ లోపల ప్రార్థననే లేదు. అప్పుడు యేసు ప్రభుల వారికి మళ్ళీ ఆ మందిరం ఇంకా రాలేదు. అప్పుడు ఆ మందిరములో నుంచి బయటకు వచ్చినటువంటి అపోస్తలులు, వారి ద్వారా పరిచర్య ఆరంభమైంది. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక చిన్న సంఘము, ఒక చిన్న మందిరము మేడ గది మీద పరిశుద్ధాత్మ రాకతో ఆరంభమైనది. అనగా దేవుడు సమరయ స్త్రీతో చెప్పినట్లుగా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను, యథార్థముగా ఆరాధించవలను అని దేవుడు కోరుకున్నటువంటి ఆ నిజమైన ఆరాధన, ఆత్మారాధన, సత్యముతో కూడిన ఆరాధన మేడగదిలో ఆరంభమైనది. హల్లెలూయా. వారు సత్యాన్ని బైబిల్లో పెట్టుకొని ఆరాధన చేయలేదు, రక్షణను బైబిల్లో పెట్టుకుని ఆరాధన చేయలేదు. నీతిని, సత్యమును, అభిషేకమును, యథార్థతను హృదయములో కలిగి తండ్రిని ఆరాధించారన్నమాట. హల్లెలూయా. ఇంతవరకు అర్థం కదా? రైట్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వస్తున్నాను. యేసుక్రీస్తు గాడిదనే ఎందుకు వచ్చాడు? గుర్రమెక్కి రావచ్చు కదా. ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 19:16. ప్రకటన 19:16. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అనునామము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈయన ఎవరంట చెప్పండి? రాజులకు రాజును, ప్రభువులకును. ఎవరు తెలుసా? ఈ గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చిన ఆయనకే ఆ పేరుంది. ఆయన ఎవరు? రాజుల ప్రభువులకు ప్రభువు. ఆయన గుర్రం మీద రాబోతున్నాడు. ఇప్పుడు గాడిద మీద వచ్చిన ఆయననే ఎట్లా రాబోతున్నాడు? ఆయన గుర్రం మీద రాబోతున్నాడు. అప్పుడు ఆయన వస్తున్నటువంటి ఆ రాజుల రాజు, ఆ ప్రభువుల ప్రభువుల పట్ల ఏముండదు తెలుసా? రక్షణ ఉండదు. అతను ఏముండదు?
రక్షించే గుణం ఉండదు. మరే గుణం తెలుసా? న్యాయం. ఏముంటది? తీర్పు, జడ్జిమెంట్. హల్లెలూయా. రెండవది దీన మనసు ఉండదు. దీన మనసు ఉండదు, ఆడ కఠినత్వం ఉంటుంది. ఎందుకంటే ఆయన రెండోసారి వచ్చేది రక్షించడం కాదు, శిక్షించుటకే. హల్లెలూయా. అందుకే ఎట్లా వస్తున్నాయన? రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా వస్తున్నాడు. కానీ అది రెండో రాకడ. మొదటి మూడు రాకడ ఏంటంటే ఇది శాంతిని ఇచ్చే రాకడ, రక్షణనిచ్చే రాకడ. ఇంకా చెప్పాలి అంటే గాడిదకి బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించుటకు వచ్చినటువంటి రాకడ. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇంకొంచెం చెప్పి ముగిచ్చేస్తాను నేను. ఇప్పుడు చెప్పాలంటే మనం అందరం గాడిదలా అంటే వారం. ఎవరిమి చెప్పండి? మనందరం ఎవరిమి? గాడిదలం. ఎవరిమి? గాడిదలం. ఇప్పుడు గాడిదని ఏం చేయాలి చెప్పండి? మెడ విరిచి చంపేయాలి. ఇప్పుడు మనం బతకాలంటే ఏం చేయాలి? గొర్రె పిల్ల ప్రతిష్ఠింపబడాలి. ఆ గొర్రె పిల్లనే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లనే యేసుక్రీస్తు. అనగా గాడిద వంటి స్వభావము కలిగి, కంచర గాడిద వంటి స్వభావము కలిగి, మెడ విరిచి చంపే పరిస్థితిలో ఆ స్థానంలో ఉన్నది ఎవరంటే సకల మానవ జాతి. దాంట్లో మనము కూడా ఉన్నాం. ఇప్పుడు మనల్ని మెడ విరిచి చంపి ఆ అగ్నిగుండములో, ఆ నరకాగ్నిలో వేయకుండా ఉండాలి అంటే ఏం కావాలి? ఈ గాడిదకి బదులుగా గొర్రె పిల్ల ప్రతిష్ఠించబడాలి. అనగా ఈ గాడిదకి బదులుగా గొర్రె పిల్ల చచ్చిపోవాలి, గొర్రె పిల్ల వధించబడాలి. అప్పుడు ఈ గాడిద బ్రతుకు. మనందరి ఈ గాడిద స్వభావాన్ని తీసివేసి మనందరినీ దేవుని గొర్రెలుగా చేయడానికి, రాజులైన యాజక సమూహముగా చేయడానికి, ఆ రక్షణను మనకి ఇవ్వడానికి, ఆ రాజాతి రాజే, ఆ ప్రభువుల ప్రభువే సాత్వికుడై ఆ గాడిద పిల్ల మీద మన యుద్ధకు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఇచ్చుటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏమి ఇచ్చుటకు? ఒకటి, తన ప్రాణను ఇచ్చాడు, తన రక్షణను ఇచ్చాడు. రాజుగా చేయడానికి ఆయన అనుకున్నాడు. రాజులు చెప్తున్నాడు ఏమని? లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధం చేసిన రాజ్యమును. ఎవరు పోతున్నారు ఇప్పుడు రాజ్యంలోనికి? బిచ్చగాడు కాదు, షాపుగాసులు కాదు, రాజ్యంలోనికి రాజులు వెళుతారు. రాజ్యంలోనికి రాజులే వెళ్ళాలి. అనగా యేసుక్రీస్తు రాజు. మరి మనం కూడా ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? ఆయన ఎవరు? రెండు, ఆయన దేవుడు. మరి మనం ఏం కావాలి? అయ్యో, పొద్దులేకి గుర్తుంది 82 కదా? 6 సార్ ఆలోచిద్దామండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుల దేవుని కుమారులని. ఆమేన్. హల్లెలూయా. మీరెవరు? దేవుళ్ళు. ఏం కావాలండి? మీరు దైవములు. మీరెవరు? దైవములు. ఎలా దైవములు? ఈ గాడికి పెట్టిన పేరంటే దైవములు. మీరందరూ ఎవరు? దేవుని కుమారుడు. ఎవరిని బట్టి? గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చినటువంటి ఆ క్రీస్తులో ఉన్నవన్నీ అంగీకరిస్తే నీవు దేవుని కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువైనటువంటి ఆ రాజు పిలుస్తుండేమని? లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధం చేసి రాజ్యమును స్వతంత్రించుకున్నది. హల్లెలూయా. యాకోబు వివరణ ఏం చెప్పాలి? నేను రాజు. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని? నేను రాజు. ఎవరు చెప్పరా? ఎవరు? నేను రాజు. ఎందుకు? ఎవరి బట్టి రాజయ్యావు? ఎవరి బట్టి రాజయ్యావు? హల్లెలూయా. 2000 సంవత్సరాల కిందట రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయనే నన్ను రాజుగా చేయడానికి, రాజ్యంలో చేర్చడానికి, దేవుని కుమారుగా ముద్రించడానికి ఆయన గాడిద పిల్ల మీదకి వచ్చాడు కదా. అప్పుడు గాడిదను చంపేసిండు.
రాజుగా చేసిన, అందుకే నేను రాజును. హల్లెలూయా. లక్ష్మి శ్రీ చెప్పాలి, ఎవరు అంటే నేను పలాను కులం మాది, పలాను మతం మాది, అన్ని ఈ దరిద్రం అంతా పోవాలి. హల్లెలూయా. నీ ఎవరు? రాజు. ఎవరు? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువు, ఆయన కుమార్తెను, ఆయన కుమారుని అని ధైర్యంగా చెప్పగలగాలి. మనకెప్పుడు ఎడగొట్టుగా ఉంటాం, ఎప్పటికీ ఆ సంతోషం, ఆనందం. కారణం ఏంటంటే నీవెవరో నీకు అర్థం అవుతలే. హల్లెలూయా. ఇప్పుడు గాడిద మీద ఎక్కొస్తున్న ఎందుకు అంటే ఆ గాడిద నీవు నేనే. ఆ గాడిద నెరవేర్చేం కావాలి? చంపేయబడాలి, అంటే మనం చంపబడాలి, మనం మరణించాలి, మన పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి. కానీ మనల్ని బ్రతికించడానికి, మనలోని ఆ గాఢ స్వభావం చెప్పడానికి దేవుని గొర్రె పిల్లగా దేవుడే యేసుక్రీస్తే ప్రతిష్ఠించబడ్డాడు. హల్లెలూయా. అందుకే ఆయన పేరు పెట్టడం, ఆయన వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. ఆయన తన స్వరక్తము నుంచి మనల్ని సంపాదించుకున్నాడు కనుక మనం కూడా ఎవరిని? ఎవరిని చెప్పు, ఎవరు మనం? ఎవరు? ఎవరు చెప్పు. హల్లెలూయా. మనం ఈ లోకంలో దైవములుగా బతకాలి, ఈ లోకంలో రాజులుగా బతకాలి. అంటే అవును, తినడానికి తిండలేదు, తిండి లేకపోయినా మీరు రాజే. నేను నమ్మొద్దు. ఇంకోటి తెలుసా, యేసుక్రీస్తు ఇప్పుడు యేసుక్రీస్తు బంధించబడ్డాడు. ఏమన్నాడు? అప్పటికే తలకు ములకిరీడం పెట్టేశారు, తర్వాత కూడాలతో కొట్టి పిలాతు ముందునే పెట్టారు. నువ్వు రాజువా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? కానన్నాడా? హల్లెలూయా. నెత్తికి ముళ్ళ కిరీటం ఉన్నా నేను రాజే, వీపులో కూడా నిమురున్నా నేను రాజే. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎలా రాజును ఈ లోకస్తులకు అర్థం కాదు, ఈ పాపం చేత అంధులైపోయినటువంటి అవిశ్వాసులకు అర్థం కాదు. కానీ మనోనేత్రములు వెలిగింపని వారికి మనం ఎవరో మనకే తెలిసింది. హల్లెలూయా. చివరికి యేసు దిగంబరులుగా చేశారు, సిలువేసేశారు. అప్పుడు కూడా ఏం పడుంది చెప్పండి? అప్పుడు కూడా రాసే. చివరికి ఇంత శిశువు, ఇంత మంచి బట్టలతో చుట్టి పండబెట్టింది. ఎక్కడ పడుకోబెట్టారు? ఎక్కడ? పొత్తిగుడ్లతో చుట్టి పశువుల పాకలో పండబెట్టిండు. ఆయన ఎవరు? రాజే. దేవుడికి స్తోత్రం. నువ్వు రాజు అనేది ఈ భౌతికమైన కీటాన్ని బట్టి కాదు, భౌతికంగా కనబడే అధికారం బట్టి కాదు, భౌతికమైనటువంటి వస్త్రాన్ని బట్టి కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అధికారాన్ని బట్టి, పవిత్రాత్మను బట్టి, ఆయన ఇచ్చిన విమోచనను బట్టి మనం ఎవరివి? రాజులమే. హల్లెలూయా. రాజులే రాజ్యంలోకి ఏం చేస్తారు? ప్రవేశిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనమందరం ఎవరమంటే కంచర గాడిద లాంటి వారు. మనమందరం కూడా మెడ విరిచి చంపవలసినటువంటి గాడిదలం. కానీ మనల్ని బ్రతికించుటకు, మన రాజులుగా చేయుటకు, ఆ రాజ్య ఆ ప్రభువుల ప్రభువే మనకు బదులుగా ఆయన ప్రతిష్ఠింపబడి మనకు బదులుగా మన స్థానంలో ఆయన మరణించి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనము అనేక పాస్టర్లు చేస్తున్నట్లుగా మళ్ళా బట్టలు పరిచి గాడిని తెప్పించుకొని పాస్టర్ గారిని గాడిలో కూర్చోబెట్టి ఓసన్నా ఓసన్నా అని పలికే పనేమి లా. మరి ఏం చేయాలంటే జకరియా చెప్పిన ఆ ప్రవచనము ఎవరు నెరవేర్చారు? యేసు ప్రభుల వారు నెరవేర్చారు. యేసు ప్రభుల వారు నెరవేర్చినటువంటి ఆ ప్రవచనాన్ని మనం చేయాలి, అంగీకరించాలి, అప్లై చేసి సరిపోతుంది. కానీ దాన్ని అప్లై అనగా మనము రాజులైన యాచక సమూహంగా మార్చబడకుండా, ఆయన రక్షణ మేము పొందకుండా, ఆయన పాప క్షమాపణ పొందకుండా గారి మీద ఎక్కి ఆ కొమ్మ పట్టుకొని ఓసన్నా 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 అని నీవెంత అలసినా వ్యర్థమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి అది. అందుకే మనల్ని విడిపించుటకు, రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? గాడిదలు ఎన్నైనా, ఏ గాడిదకి ఎట్టి కృప దొరికినా, ఏ గాడిదకి పరలోక రాజ్య ప్రవేశం
ఇంకోటి తెలుసా, యేసుక్రీస్తు అక్కడ దాకా గాడిద వెళ్ళిండు, కానీ మందిరంలోకి ఏం పోలేదు, గాడిద పోలే. గాడిద పోయింది లోపలికి, గాడిద లోపలికి పోలా, అది బయటే ఉంది. ఎందుకంటే అది గాడిదే. ఏసెక్కినా గాడిదే, ప్రవక్త ఎక్కినా గాడిదే, మోస ఎక్కినా గాడిదే, మోసే బాలకుడు గాడిదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కావాలంటే ఎవరు కావాలి? రాజులం కావాలి, దైవములం కావాలి, దేవుని గొర్రె పిల్లం అవ్వాలి. అలా చేయుటకే ఈ సంఘము, ఈ మందిరము, ఈ పరిచర్య. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మనం గాడిద వంటి వారు, మనము గాడిద వంటి స్వభావం గలవారము, మందిరములోకి వెళ్ళే అవకాశం లేని వారు. కానీ దేవుడు మనల్ని రాజులుగా చేయడానికి, యాజకులుగా చేయడానికి, నరక శిక్షను తప్పించి రక్షణనివ్వడానికి, ఆ రాజుల రాజు, ఆ ప్రభువుల ప్రభువే శాంతి ప్రదాతగా, దయాళుడుగా, దీన మనసు కలిగి నీ కోసం వస్తున్నాడు. ఈరోజు నీ కోసమని ప్రతిష్ఠపడితే మరి నీవు ఆయన కోసం నీ జీవితాన్ని ప్రతిష్ఠిస్తావా? నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తావా? ప్రభువుని కంచెలగాళ్ళ వంటి వాడను, వివేకము లేని, జ్ఞానము లేని కంచెలగాళ్ళ వంటి వాడను. దేవా, గాఢ స్వభావము చంపివేయి. నా పట్ల నీ ఉద్దేశం ఏంటో, నా పట్ల నీ చిత్తం ఏంటి, దాన్ని నెరవేర్చిన ఆయన అని మీరు నీవే ఆ ప్రభుకు అప్పగించుకుంటే నిన్ను దైవములుగా, మనల్ని దైవములుగా మార్చువాడు ఆయన, మనల్ని రాజులుగా మార్చువాడు ఆయన, రక్షించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు నీ ఎదుకు వస్తుండగా, నీ తలుపు తట్టుచుండగా నువ్వు ఆయన తృణీకరిస్తే, ఆయన వద్దనుకుంటే, రెండవసారి ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా వస్తున్నాడు. ఆయన పిలుపు నీకు అందదు. రొమ్ము కొట్టుకున్న, నోరు కొట్టుకున్న అప్పుడు రక్షణ దొరకదు. తీర్పే, తీర్పే, తీర్పే. కాబట్టి నీ దేవుని గొర్రె పిల్లనే గుర్రం ఎక్కి రాబోతున్నాడు. ఆయన అలా రాక మునిపే ఈయన స్వీకరించు, ఈయన అంగీకరించు, ఈయనకు లోబడు. ప్రభువును రాజుగా చెయ్యి. నీ దైవత్వం నాలకు అనుగ్రహించు. మమ్మల్ని రాజులుగా చేయడానికి, మమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దాసుడిగా, రిక్తులుగా మారి మా కోసం వచ్చినావయ్యా. కాబట్టి దేవా, మమ్మల్ని రాజుగా చేయవాడు నీవు, మన దైవములుగా చేయవాడవు నీవు. అయా తండ్రి, రాజుల రాజుగా నీవే, ఇదిగో రమ్ము అని నీ రాజ్యంలో మిమ్మల్ని ఆహ్వానించేవాడవు నీవే. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే నిజమైన ఆశీర్వాదాలతో మనందరినీ నింపండి. నా జీవితంలో, మా జీవితంలో కాకున్న సమస్త శాపములు నాజరేయుడు శక్తులే తొలగిపోవును గాక, అంధకార క్రియలు లయమైపోవును గాక. దైవమా, మీరు 3 మేకుల పైన అగులుగో తాకుడలో కాల్చిన అర్థంలో కడిగి పరిశుద్ధపరిచి ఆ పరలోకమందుల యొక్క సకల ఆశీర్వాదాలతో నింపి నడిపించి సహాయం చేయండి. విన్న ప్రతి మాట మా అందరి జీవితాలను నూతనంగా మీరే ఫలింపజే సహాయం చేయండి. మనందరినీ మీకు సమస్తమై క్షమిస్తూ పునరుత్థాన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కొలువలసిన అందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.